తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. నిన్న 77,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా నిన్న 4.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఏపీలో ప్రత్యేక టెట్కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక టెట్కు సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 11 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా పలు ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఎండిపోతున్న పంటలకు వర్షాలు ఊరటనివ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా సిద్ధవటంలోని పథుమియా మసీద్లో ఉసురు ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాజంపేట జనసేన పార్లమెంటు సమన్వయకర్త అత్తికారి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త వస్తు విశేషాలను ఆయన తిలకించారు. 400 సంవత్సరాల కాలం నాటి వస్తు విశేషాలు ఇక్కడ ఉండటం గర్వకారణమన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో 36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నర్సీపురంలో ప్రారంభించారు. ఇక గ్రామాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని చట్టపరమైన పరిష్కారం చూపడం, పోలీసులపై నమ్మకం పెంచడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. పాండవుల మెట్ట సమీపంలో ప్రధాన రహదారిపై రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువ కారణంగా ట్రాఫిక్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు పలువురు కీలక నేతలతో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పరిణామాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. భారత్కు ఇంధనం, ఎరువుల సరఫరా కొనసాగిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. వచ్చే నెల 12, 13 తేదీలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కానున్నారు. అమెరికా, కెనడాల మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల పెంపును ప్రకటించారు. కెనడా నుంచి దిగుమతయ్యే కార్లు, ట్రక్కులు, విడిభాగాలతో పాటు ఉక్కుపై సుంకాలను 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన సుంకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.